వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి ఎంసెట్ 2025 సంబంధించిన చీట్ కోర్స్ ఎలా అప్లై చేయాలో ఈ వీడియోని అయితే తెలుసుకుందాం. ఎటువంటి ల్యాగ్ అనేది ఉండకుండా, ఎటువంటి మనకి టైం వేస్ట్ అనేది ఉండకుండా మనమైతే ఈ వీడియోలో ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించిన చీట్ కోర్స్ ఎలా అప్లై చేయాలో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు ఎంత ర్యాంక్ అనేది వచ్చింది, మా ఫ్రెండ్స్ సంబంధించిన వాళ్ళ ట్రిక్స్ తోటి మనకైతే 27K ర్యాంక్ నుంచి మనకి 30K లోపట్నే ర్యాంక్ అనేది తెచ్చుకోవడం అయితే జరిగింది. సో ఆ ర్యాంక్ తెచ్చుకొని ఎలా చదివారు, వాళ్ళు ఎలా చీట్ కోర్స్ అనేది లాస్ట్ మినిట్లో అప్లై చేసి ఆ ర్యాంక్ అనేది ఎలా సాధించారో మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఖచ్చితంగా మీకైతే చూసుకున్నట్లయితే కనీసం ఒక 60 నుంచి మనకైతే ఒక 50 మార్క్స్ వచ్చేలాగా ఈ వీడియోలో చీట్ కోర్స్ ఎలా వాడాలో, ఎలా అప్లై చేయాలో మీకు స్టెప్ బై స్టెప్ అనేది చెప్పడానికైతే ప్రయత్నిస్తాను. అయితే చూసుకున్నట్లయితే నాకైతే ఇద్దరు ఫ్రెండ్స్ అనేది ఉండేవాళ్ళు. ఒకరికి మనకైతే 900 పైగా మార్క్స్ అనేది రావడం అయితే జరిగింది. ఇక ఇంకొకరికి చూసుకున్నట్లయితే 700 బిలో అయితే మార్క్స్ అనేది రావడం అయితే జరిగింది ఐపీసీలో. దాని తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ అనేది రాయడం అయితే జరిగింది. ఇక 900 పైకి వచ్చిన వారికి అయితే మనకి 1,40,000లో ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది ఎంసెట్లో, మనకైతే ఇంజనీరింగ్ స్ట్రీమ్కి సంబంధించిన. ఇక 600 బిలో ఎవరైతే ఉన్నారో మా సెకండ్ ఫ్రెండ్, ఇక వానికైతే మనకైతే 29K బిలోనైతే ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. ఇక మార్క్స్ వచ్చిన వాడైతే చాలానైతే బాధపడడం అయితే జరిగింది. ఇక వీనికి ఐపీసీలో తక్కువ మార్క్స్ రావడం అయితే జరిగింది. ఇక ఎంసెట్ ర్యాంక్ కూడా మంచి ర్యాంక్ అనేది రావడం అయితే జరిగింది. ఇక ఈ రెండో ఫ్రెండ్ ఎటువంటి ట్రిక్స్ అనేది యూజ్ చేసి ఎంసెట్లో మనకి ర్యాంక్ అనేది 29K నుంచి 27K మధ్యలో ర్యాంక్ అనేది ఎలా తెచ్చుకోవాలో ఈ వీడియోని అయితే చెప్తాను. మనకి అదేవిధంగా ఎంసెట్ చేయాలా, మనకైతే ఎంసెట్ రాసి బీటెక్ చేయాలా లేదంటే డిగ్రీ చేయాలో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీతో చెప్తాను. ఇక నేనేం చదువుతున్నాను, నాకెంత ర్యాంక్ వచ్చింది, ఎలా చీట్ కోర్స్ వాడాలో తెలుసుకుందాం. ఇక ప్లే స్టోర్లో యాప్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేది సాల్వ్ చేసి అయితే పెడతారు. మనం ఇక్కడ టీఎస్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి లోపలికి అయితే వెళ్ళినట్లయితే మనకి 2024కి సంబంధించిన పేపర్స్ అనేది ఇక్కడ సాల్వ్ చేసి అయితే ఉంటాయి. మనకి 2015-14 నుంచి ఇక్కడ 2024కి సంబంధించిన టీఎస్ ఎంసెట్ 11th May 2024 షిఫ్ట్ 2 పేపర్ అయితే మనమైతే తెలుసుకుందాం. ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ టెస్ట్ అనేది మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ మనమైతే ఆన్సర్లు అనేది చీట్ కోడ్స్, ఎటువంటి ఎలిమినేషన్ మెథడ్ అండ్ ఎటువంటి ఆడ్ నంబర్ మెథడ్ కానీ ఎటువంటి ల్యాగ్ అనేది ఉండకుండా ఈ మెథడ్స్ అనేది యూజ్ చేసి ఎలా ఆన్సర్లు అనేది తెలుసుకుందాం అని అయితే మనమైతే ఇక్కడ చూడడానికైతే ప్రయత్నిద్దాం. మనం ఇక్కడ ఏ క్వశ్చన్ చూద్దామంటే ఇక్కడ ఫిజిక్స్ ఫస్ట్ అయితే మనమైతే ఫిజిక్స్ కెమిస్ట్రీ చీట్ కోడ్స్ అయితే వాడైతే చూద్దాము, యాడ్ చేసి అయితే చూద్దాం. ఇక్కడ చీట్ కోడ్ అనేది ఎలా వాడాలో మనం ఇక్కడ మీకైతే క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ మీకు క్వశ్చన్ తోటి ఎటువంటి సంబంధం అనేది లేదు. మనం ఇక్కడ డైరెక్ట్ ఎలిమినేషన్ ఆడ్ నెంబర్ మెథడ్ యూజ్ చేసి 2 ఆప్షన్స్ అనేది ఫస్ట్ అయితే ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ మీరు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే మనకి 500, 375, 250, 125. ఇక్కడ మీరు కామన్గా చూసుకున్నట్టు ఆప్షన్స్ కాకుండా మీకు అసలు దీనికి ఆప్షన్లలో ఒక ఆప్షన్ అనేది వేరే ఉంటుంది. ఇక్కడ ఆ వేరే ఏది అనిపిస్తుందంటే 500 ఫస్ట్ ఆప్షన్ అనేది చాలా దూరం అయితే వెళ్ళిపోయింది ఈ 3 ఉన్నటువంటి ఆప్షన్లో ఉన్నటువంటి నంబర్ల కంటే. ఇక్కడ ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సింది ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ 3 ఆన్సర్స్ తప్పకుండా ఉండడం అయితే జరుగుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఇక్కడ ఈ 3 మనమైతే చిన్న నెంబర్ అనేది ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ 3 ఆప్షన్ చిన్న నెంబర్ అయితే ఇక్కడ 125 లాస్ట్ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 2 నంబర్లు ఏవైతే 375, 250 నంబర్లలో మనకి ఆన్సర్ అయితే ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనమైతే యాడ్ చేసి అయితే చూద్దాం. 250, 250 చూసుకున్నట్లయితే 0, 10, 1 క్యారీ, 2, 4, 5 ఇక్కడ 500. దీన్ని డబుల్ చేస్తే 500 అనేది రావడం అయితే జరుగుతుంది. చూసుకున్నట్లయితే మనకైతే ఈ ఆప్షన్ అనేది మనమైతే చూద్దాం. ఈ 2 ఆప్షన్లలో ఆన్సర్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి 250 ఆప్షన్లు అయితే వాల్యుయేట్ చేద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 250 అంటే థర్డ్ ఆప్షన్ లాగా అయితే ఆన్సర్ అయితే ఉంది. ఇక్కడ మీరైతే చీట్ కోడ్స్ అనేది ఇలానైతే యూజ్ చేయాలి. దాని తర్వాత 100 క్వశ్చన్స్ అయితే సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిద్దాం. ఇక్కడ మీకు 168 సెంటీమీటర్, 184 సెంటీమీటర్. ఇక్కడ కామన్గా అయితే 2 అయితే నంబర్లు అయితే ఉండడం అయితే జరిగింది.
ఇక ఈ రెండు నంబర్లు అయితే మనకి వేరు వేరు అయితే ఉండడం అయితే జరిగింది. అంటే 168 మనకైతే 88 ఇక్కడ ఈ 8లతోటి మనమైతే ఆన్సర్ అనేది చూసుకోవడానికైతే మనకైతే ఇక్కడ ఒక సైన్ అనేది వాళ్ళైతే పెట్టడం అయితే జరుగుతుంది. క్వశ్చన్ తోటి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు అనేది మనకైతే అవసరం లేదు, అంటే వేరు వేరు ఉన్నాయి కాబట్టి నంబర్లోనైతే ఒక సీక్వెన్స్లో లేదు కాబట్టి ఇక్కడ ఈ రెండు ఆప్షన్లు అనేది ఎలిమినేట్ చేస్తున్నాను. ఇక ఉంటే ఈ రెండు ఆప్షన్లలో ఆన్సర్ అయితే ఉండాలి. ఇక్కడ నేనైతే 184 ఆప్షన్ అయితే 168 ఆప్షన్ అంటే 168 184లో ఆన్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ లేదంటే సెకండ్ ఆప్షన్లో అయితే ఆన్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను ఫస్ట్ ఆప్షన్లో అయితే చూజ్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆప్షన్ 168 ఆన్సర్ అనేది కరెక్ట్ అవడం అయితే జరిగింది. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇలా మీరైతే చీట్ కోడ్స్ అనేది వాడాలి. నంబర్ సేమ్ ఉన్నాయా లేదంటే డిఫరెంట్ ఉన్నాయా, ఎలిమినేషన్ ఆడ్ నెంబర్ మెథడ్ యూజ్ చేస్తున్న అయితే ఇక్కడ మీరైతే సాల్వ్ చేయాల్సిందిగా ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా మనకి థర్డ్ క్వశ్చన్, ఇక్కడ క్వశ్చన్ తోటి కూడా మనకి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ మీరు ఆప్షన్స్ గమనించినట్లయితే అన్నిటికంటే దూరం ఉన్న మనకైతే పెద్ద ఆప్షన్లు అయితే 24 and 12 నంబర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ ఈ రెండు నంబర్స్ డైరెక్ట్ ఎలిమినేట్ చేసి మెథడ్ తోటి ఎలిమినేట్ చేసేద్దాం. ఇక్కడ ఈ రెండు నంబర్లలో మనకైతే ఆన్సర్ అయితే ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనకి ఆప్షన్లలో చాలా వరకు లీస్ట్ నంబర్ తక్కువ నంబర్ ఏదైతే ఉంటుందో అదైతే చాలా వరకు ఆన్సర్ అవడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనమైతే థర్డ్ లేదంటే 6 నంబర్లో ఆప్షన్లు అయితే కరెక్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే చాలా వరకు అయితే తక్కువ నెంబర్ అయితే కరెక్ట్ అవడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ నేను థర్డ్ నంబర్ లేదంటే 6 నంబర్ అయితే పెడతాను. ఇక్కడ థర్డ్ నంబర్ లేదంటే 6 నంబర్లో ఆప్షన్ అయితే కరెక్ట్ అవుతుంది. ఇక్కడ 6 నంబర్ అయితే పెట్టయితే చూద్దాం. నేనైతే థర్డ్ నంబర్ కరెక్ట్ అనుకుంటున్నాను. ఇక్కడ 6 అయితే పెడుతున్నాను. ఇక్కడ థర్డ్ నెంబర్ అనేది మనకైతే ఇక్కడ కరెక్ట్ కావడం అయితే జరిగింది. సో ఇలా మీరైతే చీట్ కోడ్స్ అనేది లీస్ట్ నెంబర్ అండ్ ఎక్కువ నెంబర్ ఉన్నాయి ఎలిమినేట్ చేస్తూ డిఫరెంట్ నెంబర్ ఉన్నాయి ఎలిమినేట్ చేస్తూ సీక్వెన్స్లో ఉన్న నంబర్లు అనేది చెక్ చేస్తూ మీరు ఇక్కడ ఆప్షన్లు అనేది కరెక్ట్ పెట్టినట్లయితే మీకైతే మార్క్స్ అనేది ఎక్కువ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కూడా 30 20 రెండు ఆప్షన్లు అనేది సేమ్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఆప్షన్ ఏ ఆప్షన్ డి ఆప్షన్లు అనేది దూరం ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మళ్ళీ నేనైతే 20 30 రెండు ఆప్షన్లలో బీసీ ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఉందైతే అనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 20 ఆప్షన్ అని అయితే పెడుతున్నాను. ఇక్కడ 20 ఆప్షన్లు అయితే కరెక్ట్ కావడం అయితే జరిగింది. ఇలా నేనైతే ఏమైతే చీట్ అనేది చేయడం అయితే జరుగుతలేను, మీ ముంగట్ని ఆప్షన్లు అనేది పెడుతూ ఇక్కడ సాల్వ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇలా చీట్ కోడ్స్ అనేది మీరైతే యూజ్ చేయాలి. ఇక్కడ డైరెక్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వెన్ మనకైతే మోనోక్రోమాటిక్ లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆన్ ఏ సర్ఫేస్ సపరేటింగ్ టూ మీడియా బోత్ ద రిఫ్లెక్టెడ్ లైట్స్ హ్యావ్ ద సేమ్. ఇక్కడ మనకు డైరెక్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కామన్ ఆన్సర్ అయితే ఫ్రీక్వెన్సీ లేదంటే వేవ్ లెంత్లో ఆన్సర్ అయితే ఉంటుంది. నేనైతే ఫ్రీక్వెన్సీ అంటే మనకైతే లైట్స్ రిఫ్రాక్టెడ్ అయినప్పుడు ఫ్రీక్వెన్సీలోనైతే చెక్ చేయడం అయితే జరుగుతుంది. మోనోక్రోమాటిక్ లైట్స్ అనేది ఇన్సిడెంట్ అయినప్పుడు ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆన్సర్ చేయడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ ఫ్రీక్వెన్సీ అయితే పెడుతున్నాను. సో ఇలానైతే మీరైతే ఆన్సర్లు అనేది మీరైతే కరెక్ట్గా గెస్ చేసి పెట్టినట్లయితే చీట్ కోడ్స్ అనేది ఎలిమినేషన్ మెథడ్ ఆడ్ నెంబర్ మెథడ్ యూజ్ చేసి మీరు ఇక్కడ ఆప్షన్లు సెలెక్ట్ చేసుకుంటే మీకైతే ఆన్సర్లు అనేది కరెక్ట్ అయ్యి మీకైతే మనకైతే 20 లోపలనే ర్యాంక్ అనేది ఎంసెట్ ర్యాంక్ అనేది ఇక్కడ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. కెమిస్ట్రీ క్వశ్చన్స్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనం ఫిజిక్స్ అయితే ట్రై చేద్దాం. ఫిజిక్స్ ఎక్కడున్నాయో చూద్దాం. ఇక్కడ డైరెక్ట్ మనం చూసుకున్నట్లయితే ఎటువంటి లాగ్ అనేది ఉండకుండా మనం ఈ క్వశ్చన్ అయితే చూద్దాం. మనకి ఇక్కడ ఈ క్వశ్చన్ తోటి ఎటువంటి సంబంధం అయితే లేదు. మనకి ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే డైరెక్ట్ ఎలిమినేషన్ మెథడ్ అనేది మనమైతే చేసి పడేద్దాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్స్ ఫస్ట్ 1:1, సెకండ్ 2:3, థర్డ్ 4:9, ఫోర్త్ 2:5. ఇక్కడ మనకి డిఫరెంట్ ఏముందంటే 1:1 అయితే డిఫరెంట్ ఉంది. ఇక్కడ మిగతా అన్ని ఈస్ట్లు అనేది చేంజ్ అయితే కావడం అయితే జరిగింది. అంటే 2 ఉంటే 4 ఉండడం కానీ 4 ఉంటే 1 ఉండడం కానీ ఇట్లా 4 4 3 3 అయితే లేదు. ఇక్కడ 3 ఆప్షన్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వేరే అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 1:1 మనకి 2:3 ఈ రెండిట్లలో ఆన్సర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక ఈ రెండు అనేది సేమ్ అయితే ఉన్నాయి. కొంచెం మనకి రెండిట్లలో ఆన్సర్ అయితే ఉండడానికి అయితే ఇక్కడ చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి 1:1 అనేది ఒకసారి ఆప్షన్ అయితే పెట్టి అయితే చూద్దాం.
సో ఇక్కడ 1:1 అయితే కరెక్ట్ వాడడం అయితే జరిగింది. ఇలానైతే మీరైతే చూడంగానే ఆడ్ నెంబర్ లేదంటే ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి మీరు ఇక్కడ ఆన్సర్ అయితే సొల్యూషన్ అయితే చేయడానికైతే మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లు కూడా మనమైతే నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూద్దామంటే ఇక్కడ చూసుకున్నట్లు కూడా మనకి ఈడ కూడా క్వశ్చన్ తోటి ఏమైతే సంబంధం లేదు. ఇక్కడ ఆప్షన్ చూసినట్టయితే 10, 5, 15, 20 అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ కామన్గా ఉన్నాయి చూసుకున్నట్లయితే 10 2 డిజిట్స్లో ఉంది. ఇక్కడ 15 మనకైతే 2 డిజిట్స్లోనైతే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ 20 కూడా 2 డిజిట్స్లో అయితే ఉంది. కానీ మనకి కామన్గా చూసుకున్నట్లయితే 5 అనేది సింగిల్ నెంబర్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇలాంటప్పుడు కూడా మనకైతే డైరెక్ట్ 3 ఎలిమినేషన్ మెథడ్స్ అయితే వాడేసి మనకైతే 3 ఆప్షన్స్ అనేది కట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా వరకు మనకైతే చాలా శాతం అయితే ఒక్క నంబర్ డిజిట్స్ ఉన్నప్పుడు మనకైతే అదైతే ఆన్సర్ అవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయి. కానీ ఇక్కడ 5 అనేది ఆన్సర్ అయితే అవడం అయితే జరుగుతుంది అనుకుంటున్నాను. ఇక్కడ మనకి 15 అనేది పెట్టి అయితే చూద్దాం. 5కి దగ్గరున్న నెంబర్ అయితే 10 కాబట్టి 10 అయితే పెట్టి చూద్దాం. ఇక్కడ మనకి ఈ రెండిట్లలో ఆన్సర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఈ రెండిట్లలో ఏదైతే ఆన్సర్ అయితే చూద్దాం. నేనైతే 5 అనుకుంటున్నాను, కానీ ఇక్కడ ఆప్షన్ అయితే 10 అయితే ఇవ్వడం అయితే జరిగింది. చూడండి ఇక్కడ 5 VS మనకైతే 1 అయితే ఆన్సర్ అయితే కరెక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ 5 అనేది ఆప్షన్ మనకైతే అన్నిటికంటే చిన్న నంబర్, సింగిల్ డిజిట్ నంబర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ అనేది గెస్ చేయడానికి మనమైతే ట్రై చేసాం. ఇక్కడ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏదైతే చూద్దామంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్ అయితే ట్రై చేసి అయితే చూద్దాం. మనకు మళ్ళీ ఇక్కడ మనకి క్వశ్చన్ తోటి అయితే ఎటువంటి సంబంధం అనేది లేదు. మనకి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 8, మనకి థర్డ్ ఆప్షన్ 6, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 3 and n. ఇక్కడ కామన్గా చూసుకున్నట్లయితే 2 ఆడ్ నెంబర్లు అయితే ఉన్నాయి, 2 ఈవెన్ నెంబర్లు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 8, 6 మనకి 8, 4 అనేది 4 నెంబర్లు అనేది దూరం ఉన్నాయి. ఇక 3, 6 అనేది దగ్గర అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 8, 6 చూసుకున్నట్లయితే ఒక 1 డిజిట్ అనేది 2 డిజిట్స్ అనేది దూరం ఉండడం అయితే జరిగింది. ఇక్కడ 4 and 3 అనేది దగ్గరనైతే ఉండడం అయితే జరిగింది. 4, 3 ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎలిమినేషన్ మెథడ్ అనేది ఇక్కడ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. మనకి ఇక్కడ 8nm లేదంటే 6nmలోనైతే ఆన్సర్ అయితే ఉండడానికి అయితే అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ 8nm 6nm అయితే చూడండి అయితే చూద్దాం. ఇక్కడ 6nm అనేది రైట్ అయ్యడానికి చాలా వరకు అయితే అవకాశం ఉందని చెప్పాను. ఇక్కడ 6nm అనేది మనకైతే కరెక్ట్ అనేది కావడం అయితే జరిగింది. ఇక్కడ మనం ఎలా వాడామంటే మనకి 8కి 6కి 2 నెంబర్స్ అనేది 2 నెంబర్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక మనకి కరెక్ట్ అనేది గెట్ చేసి మనకి ఇక్కడ 6nm అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ లీస్ట్ నెంబర్ అనేది ఇక్కడైతే రైట్ అనేది జరిగింది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడడానికి అయితే ప్రయత్నిద్దాం. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ 2 నెంబర్లు అనేది క్వశ్చన్ అయితే మనకైతే సంబంధం లేదు. ఇక ఈ 2 నెంబర్లు అనేది కామన్గా ఉండడం అయితే జరిగింది 1, 1. ఇక్కడ ఈ 2 నెంబర్లు అనేది డిఫరెంట్ ఉండడం అయితే జరిగింది. ఇక ఈ అన్నిటికీ డిఫరెంట్ అయితే ఈ లాస్ట్ ఆప్షన్ అయితే అన్నిటికీ డిఫరెంట్ నెంబర్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక మనకి ఈ ఫస్ట్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో ఆన్సర్ ఉండడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనకి ఫస్ట్ ఆప్షన్ అయితే అయితే చూద్దాం. మనకి ఇక్కడ రాంగ్ అనేది రావడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 నెంబర్లు అనేది మనకి ఒక సీక్వెన్సర్లో అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ 0.99 అనేది డిఫరెంట్ ఉండడం అయితే జరిగింది. ఇక కొన్ని సార్లు డిఫరెంట్ ఉన్న నెంబర్ అంటే ఆడ్ నెంబర్ అనేది 3 ఆప్షన్లకి ఆడ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది చాలా వరకు అయితే ఆన్సర్ రావడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉన్నాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఇక ఈ క్వశ్చన్లు అయితే ఇలానైతే సాల్వ్ అయితే చేయండి. ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా చూసుకుంటే మనకి క్వశ్చన్ తోటి ఎటువంటి సంబంధం అయితే లేదు. ఇక్కడ మీరు ఆప్షన్స్ గమనించినట్లయితే 15, 30, 45, 60 ఇక్కడ మనకి కామన్గా చూసుకున్నట్లయితే ఉంటే మనకి 30, 60 అనేది మనకైతే 40, 50, 60 30 నంబర్స్ అనేది చేంజ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక 30, 60లో మనకి ఆన్సర్ ఉండడానికి అవకాశాలు అయితే చాలా వరకు అయితే ఉన్నాయి. ఇక్కడ నేనైతే సెకండ్ ఆప్షన్ అనేది పెట్టడానికి అయితే ట్రై చేస్తాను.
ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు సాల్వ్ చేసేటప్పుడు చాలా వరకు ఆన్సర్లు అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఉన్నట్లయితే మీరు లాస్ట్ ఆప్షన్ అయితే చాలా వరకు అయితే ఇగ్నోర్ చేయడండి. ఆ లాస్ట్ ఆప్షన్లో అయితే చాలా వరకు అయితే ఆన్సర్లు అనేది ఉండవు. మనకి సెకండ్ ఆప్షన్లోనైతే చాలా వరకు అయితే ఆ ఆన్సర్లు అనేది ఉండడానికి అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ గట్టిగా ఆన్సర్ అనిపిస్తే చీట్ కోడ్ యూజ్ చేసి మీరు ఇక్కడ సెకండ్ ఆప్షన్ అనేది పెట్టే. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే కూడా 40 మీటర్, 57 మీటర్, 60 మీటర్, 75 మీటర్. ఈ క్వశ్చన్ మీరు కరెక్ట్గా గమనించినట్లయితే మనకి క్వశ్చన్ తోటి అయితే ఎటువంటి సంబంధం లేదు. ఇక్కడ ఆప్షన్స్ మీరైతే చెక్ చేయాల్సిందిగా అవకాశాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీకు టైం అనేది ఉండదు. మీరు లాస్ట్ మినిట్లో ఈ చీట్ కోడ్స్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ కామన్గా ఉన్న ఆప్షన్స్ చూసుకున్నట్లయితే 40, 60 ఈ రెండు 40, 50, 60 20 నెంబర్స్ అనేది చేంజ్ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్కి థర్డ్ ఆప్షన్స్కి ఇక్కడ ఈ రెండు నంబర్లు అనేది మీరైతే ఆన్సర్ అనేది అనుకుంటారు. కానీ దాని తర్వాత చూసుకున్నట్లయితే ఈ రెండు ఆప్షన్స్ కూడా కొంచెం మనకైతే కరెక్ట్ అంటే కొన్ని సీక్వెన్స్లో చూసుకున్నట్లయితే కరెక్ట్ ఆన్సర్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ మీరైతే చూసుకున్నట్లయితే 57 ఆన్సర్ అని అయితే నేనైతే అనుకుంటున్నాను. 57 లేదంటే 75. ఇక్కడ 57 అయితే పెడుతున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 40 అనేది ఇక్కడ మీరు కరెక్ట్ రావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇదన్నమాట మనకి చీట్ కోడ్స్ అనేది ఎలా యూజ్ చేయాలో మీరైతే స్టెప్ బై స్టెప్ యూజ్ చేస్తూ చీట్ కోడ్స్ అనేది కరెక్ట్గా పెట్టినట్లయితే మీకైతే మంచి రావడానికి ర్యాంక్ రావడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా మనకి ముంగటున్న రోజులలో ఇంకా చీట్ కోడ్స్ వీడియోలు అయితే చేస్తాను. సో అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్లోనే అయితే పెట్టుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో ఇక ఇప్పుడున్న చీట్ కోడ్స్ సంబంధించిన సబ్జెక్టులు అయితే ఇవి. ఇంకా ఎటువంటి సబ్జెక్టుల పైన చీట్ కోడ్స్ వీడియోలో చేయాలో కిందనైతే కామెంట్ చేయండి.